హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నాను అనుకుంటున్నాను. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ లాంగ్ వీడియో పడుతున్నాను అనమాట. ఈ వీడియో అంతా డిసెంబర్ 31st నైట్ ఏం చేశాము అన్నది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఓన్లీ నైట్ డిన్నర్కి వెళ్ళాము అండ్ ఇవన్నీ మీరు ముందు చూస్తారు. సో ఈ ఇయర్ని ఇలా స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా ఇయర్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఇది న్యూ ఇయర్ అయిపోయాక వ్లాగ్ వస్తుంది. ఫస్ట్ అయితే రెడీ అవుతున్నా అనమాట. ఆ రెడీ అయ్యేది అవుట్ఫిట్ అవన్నీ మీకు షార్ట్ పోస్ట్ చేస్తాను ఫర్దర్గా. నెక్స్ట్ ఆ షార్ట్లో చూసేయండి. ఇదంతా షార్ట్కి షూట్ చేసుకుంటున్నాను అనమాట. కొన్ని అలాగా పిక్స్ అవన్నీ దిగేసి ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాము అందరము. అక్క వాళ్ళు, నేను, పిల్లలు, మామయ్య అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ మేము 7:30కి వెళ్ళాల్సిన టైం కాస్త ఆల్మోస్ట్ 8 దాటుతుంది అనమాట. సో ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట. ఎక్కడికి మేము వెళ్ళేది బార్బిక్యూకి అనమాట. సో గచ్చిబౌలిలో ఉన్న బార్బిక్యూకి వెళ్తున్నాము డిన్నర్కి. సో డిన్నర్ అయ్యాక మళ్ళీ రిటర్న్ అంతే ప్లాన్ ఉండే. సో దానికి ఆల్మోస్ట్ మాకు ట్రాఫిక్లోనే చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఫైనల్గా అయితే రీచ్ అయ్యామన్నమాట. టోటల్గా 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. అండ్ ఎవరంటే ఇంకొకళ్ళు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వెళ్ళామన్నమాట అందరం. వాళ్ళ ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఎలా అయితే 8:30, 8కి అలా వెళ్ళామన్నమాట. సో 8కి స్టార్ట్ చేస్తే మా జున్ను ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్లోనే కుల్ఫీ ఉందన్నమాట. ఫస్ట్ గోల్ చేసి మరి కుల్ఫీ కావాలి కావాలి అని చెప్పి స్టార్ట్ చేసింది జున్ను. ఇంకా అది ఎమ్మి ఉందంట, తింటూనే ఉంది అదొక. సో ఈ టేబుల్ ఫస్ట్ అరేంజ్ చేశారనమాట. సో అదేమో మాకు సరిపోలేదు, మేము ఎక్కువ మంది ఉన్నాం. అక్కడేమో చైర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకొక టేబుల్ అరేంజ్ చేశారనమాట. సో అప్పటికి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు ఆ రోజు ఫుల్ రష్ ఉండే మొత్తం. బాగా ఎక్కువ మంది వచ్చేసారనమాట. సో మేము ముందే బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పి మేము ఇంకా రిక్వెస్ట్ చేసి వేరే టేబుల్కి చేంజ్ చేస్తున్నాను అనమాట. అండ్ మేమేమో వెజ్. సో వెజ్ ఒక సైడ్, నాన్ వెజ్ ఒక సైడ్ పెట్టించుకున్నాం అనమాట. నేను ఇంకొక అక్క మేమిద్దరమే వెజ్, మిగిలిన వాళ్ళందరూ నాన్ వెజ్ అనమాట. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫస్ట్ ఏదో పొటాటో అనమాట. అయితే పర్లేదు, ఒక యావరేజ్గా ఉంది. ఇంకా తర్వాత అవన్నీ పన్నీర్ అవన్నీ పెట్టారు. టేస్ట్ ఏం నచ్చలే అనమాట. పక్కన ఎవరైనా నాన్ వెజ్ పెట్టుకొని వెజ్ తింటారా? సో మా పరిస్థితి అలా ఉందన్నమాట ఆ రోజు. సో ఇంకా సర్లే అని చెప్పి ఏమేమి ఉన్నాయి అని చెప్పి అన్నీ లుక్ వేసాము. చివరికి కొంచెం మంచూరియా, నూడిల్స్ తెచ్చుకున్నాం. అండ్ పన్నీర్ బిర్యానీ అయితే చాలా అది నాకు అస్సలు నచ్చలేదు అనమాట. పీసెస్ లేదు, ఏం లేదు, జస్ట్ రైస్, మసాలా రైస్ లాగా ఉంది. నేను తెచ్చుకున్న కొంచెం తిని వదిలేసాను అనమాట. ఉన్న వాటన్నిటిలో వాడు వాటర్ మెలన్ అండ్ పైనాపిల్ తెచ్చారనమాట. సో అది అన్నిటికన్నా బెస్ట్ అదే అనిపించింది తినడానికి. అండ్ ఇక్కడేమో స్వీట్ కార్న్ అండ్ అవన్నీ సలాడ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ పెట్టారనమాట. సో నేను జస్ట్ స్వీట్ కార్న్ ఒక్కటి తెచ్చుకున్నాను, బాయిల్ చేసిన స్వీట్ కార్న్. అండ్ ఇంకా ఆ తర్వాత అది కొంచెం లైట్ టేస్ట్ చేసేసి నెక్స్ట్ డెజర్ట్స్కి వెళ్ళాము. డెజర్ట్స్లో కూడా కేక్స్లో ఎగ్స్ ఉంటాయి కాబట్టి సో కేక్స్ తినడానికి లేదు. సో ఇంకా క్యారెట్ హల్వా డెజర్ట్స్ అన్నీ బాగున్నాయి. క్యారెట్ హల్వా అయితే నాకు బాగా నచ్చింది అనమాట. క్యారెట్ హల్వా నాకు ఇష్టం. ఇంతకీ మీరు డిసెంబర్ 31st ఎలా చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు? మీ ప్లాన్స్ ఏమి ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ న్యూ ఇయర్కి మీ రిజల్యూషన్స్ ఏంటి అది కూడా చెప్పండి. నెక్స్ట్ అయితే అక్కడ పానీపూరి అండ్ ఇది ఉందన్నమాట పాస్తా. సో సర్లే అని చెప్పి పాస్తా ట్రై చేద్దామని చెప్పి నేనే ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆయన చేసి ఇచ్చాడు, బాగుంది. నేను వైట్ సాస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది.
కానీ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే మాత్రం చాలా కష్టము. అసలు తినలేమనమాట. రోజు కొంచెం కొంచెం తిని సడన్‌గా ఎక్కువ తినాలంటే చాలా కష్టము. అండ్ క్రిస్పీ కార్న్ తెచ్చాడు. సూపర్ ఉంది క్రిస్పీ కార్న్ మాత్రం. క్రిస్పీ కార్న్ అందరం ఏపించుకున్నామనమాట. అందరం టేస్ట్ చేసాం. అందరికీ నచ్చింది. సూపర్ ఉంది. సో, అందరూ ఫుల్ బిజీగా తినడంలో బిజీగా ఉన్నారనమాట. మేము మాత్రం మాకు తినడానికి ఉన్నాయి. కాకపోతే అవి అంత తినే అంత లేదనమాట. సో, మేము వీడియోస్, ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నామనమాట. నాన్ వెజ్ అయితే చాలా బాగుంది అన్నారనమాట అక్క వాళ్ళు. సో, వాళ్ళు తింటున్నారు. అండ్ నేనేం తెచ్చుకున్నానో చూడండి. అది ఐస్ క్రీమ్, రస్మలై, క్యారెట్ హల్వా మాత్రం నిజంగా సూపర్ ఉంది. అండ్ అదేదో పూరి, అది చివరికి నేను తినలేదు కూడా అనమాట. సో, జున్ను ఏమో అటు ఇటు తిరుగుతా ఉంది. ఐస్ క్రీమ్ కావాలని. సో, ఐస్ క్రీమ్స్ కోసం తిరగడమే సరిపోతుందనమాట. పద్దాకల కొంచెం వేస్తుంది, తింటుంది, ఐస్ క్రీమ్ అయిపోయింది కావాలంటుందనమాట. సో, అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎక్కడికెళ్ళినా మనం పానీపూరి తినడం మర్చిపోము కాబట్టి, సో, పానీపూరి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. సో, వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట పానీపూరి. ఇది సపరేట్ కౌంటర్ వేరే దగ్గర ఉందనమాట. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. సో, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అండ్ జున్ను కూడా చూసారు కదా, స్పూన్తో తినకుండా చేతితో తింటుంది మా జున్ను పాప ఐస్ క్రీమ్. ఫస్ట్ మీ పిల్లలు కూడా ఇలా తింటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అందరికీ మ్యాక్సిమం స్టమక్ ఫిల్ అయిపోయిందనమాట. చాలా నేనైతే అసలు అవి తెచ్చుకున్నవి కూడా వదిలేసాను ఇంకా తినలేక. ఇంకా ఫుల్గా తిన్నాము. సో, డ్రింక్స్ కోసం వెయిటింగ్ అనమాట. డ్రింక్స్ సపరేట్గా చెప్పాలి కాబట్టి, సో, డ్రింక్స్ కోసం వెయిటింగ్. ఈలోపు సో, జున్ను మీ అందరికీ హాయ్ చెప్తుందనమాట. అండ్ నెక్స్ట్ అయితే బార్బీక్యూకి వెళ్ళాం కదా. అక్క వాళ్ళ బాబుది జాన్ 25th బర్త్డే. సో, మనం ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం అనమాట బార్బీక్యూలో. సో, అప్పుడు అందరం ఉండము అని చెప్పి ఎలాగో బార్బీక్యూలో అక్కడ అది ఫ్రీగా ఇస్తారు కదా ఫేక్ బర్త్డే. చాలామంది బర్త్డే అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటారు. సో, మేము కూడా అలాగే కేక్ తెప్పించామన్నమాట. కానీ అసలు ఏం తినలేదు. ఆ కేక్ అక్కడే వదిలేసి వచ్చాము. చివర్లో వాళ్ళు నార్మల్ బ్రౌనీని ప్యాక్ చేసి ఇచ్చారనమాట. మేము వద్దన్నా కానీ ఇంకా తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. అండ్ అవన్నీ సెలబ్రేషన్స్, నేను కేక్ కట్ చేస్తా అని అందరూ పోటీ పడుతున్నారు అనమాట వీళ్ళ ముగ్గురు. అండ్ దానికి హెడ్కి క్రౌన్ లాగా ఇచ్చారనమాట హ్యాపీ బర్త్డేది. సో, అది నాకు కావాలంటే ఒకళ్ళు అని చెప్పి అది ఆడ అది కొట్టుకుంటున్నారు అనమాట పిల్లలందరూ. సో, మీరు కూడా ఎప్పుడైనా అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారా? కమెంట్ చెప్పండి నాకు. జస్ట్ కట్ చేసామన్నమాట. దాన్ని అసలు పీస్ కట్ చేసి బయటికి కూడా తీయలేదు. జస్ట్ వాడికి కొంచెం తినిపించాము క్రీమ్ అంతే. ఇంకా అసలు దాన్ని ముట్టలేదు. అలా వదిలేసి ఇంకొచ్చేసామన్నమాట మేము. అక్కడ సాంగ్ పెట్టి అందరు వచ్చారు. అందరూ వింతగా చూస్తున్నారనమాట. ఇంకా మా జున్ను అయితే ఆడుకుంటుంది. ఆ క్రౌన్ పెట్టుకొని అది కావాలి ఇది కావాలని అందరికీ ఆ క్రౌనే కావాలని చెప్పి కూర్చున్నారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ బయలుదేరామన్నమాట. ఎందుకంటే కమ్యూనిటీలో కూడా కింద లైవ్ డీజే స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, మేము డిన్నర్కి వచ్చాము. ఇంకా మేము వెళ్ళే టైంకి డీజే స్టార్ట్ అయింది. సో, డీజే కన్నా వెళ్దాము, కేక్ కటింగ్ చూసినట్లుంటుంది కింద కూడా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. 10:30 ఆ టైం కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి పిల్లల్ని ఆల్మోస్ట్ వాళ్ళకి అప్పటికి నిద్ర వస్తుందనమాట. సో, వాళ్ళు వచ్చాక పడుకున్నారు. మేము కిందకు వచ్చి కొంచెంసేపు ఎంజాయ్ చేసామన్నమాట. అలాగా కొన్ని ఫుడ్ స్టాల్స్, టాయ్స్, స్నాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని స్టాల్స్ క్లాత్స్ అవన్నీ. సో, అవన్నీ అంతగా మేమేం తీసుకోలేదు. ఫుల్ కాస్ట్ ఉందన్నమాట. డబుల్ కాస్ట్ పెట్టారు. సో,
సర్లే కొంతసేపు డీజే ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంతసేపు అక్కడికి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ ఆ రోజు 2 వరకు కిందే ఉన్నామన్నమాట. డీజే అయిపోయి, కేక్ కటింగ్ అయిపోయి, మేము కొన్ని పిక్స్ దిగి డిసెంబర్ 31 ఇయర్ ఎండింగ్ పిక్స్ దిగకపోతే అలాగా. సో పిక్స్ అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట డిసెంబర్ 31 నైట్. సో ఫైనల్గా అయితే అలాగా కొంచెంసేపు 2 స్టెప్స్ వేసి అండ్ నాకు తెలియకుండా వీళ్ళు వీడియోస్ తీశారనమాట. సో కొద్దిసేపు అలాగా డ్యాన్స్ వేసి సరదాగా ఎక్కువసేపు ఏమీ వేయలేదు, ఒక 10-15 మినిట్స్ వేసి ఈలోపు టైం అయిపోయిందనమాట. న్యూ ఇయర్ కేక్ కటింగ్ అవన్నీ చేశారనమాట. కేక్ కటింగ్ చేశాక కొంచెం సేపు అలాగా కిందున్నాం అంతే. సో ఈ న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.